morning children. How are you? Fine? Okay. ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారా ప్రతిరోజుని హిందీ? చిన్న పిల్లలు కదా మీరు, యూకేజీ నుంచి ఇప్పుడే వచ్చారు, బాగా నేర్చుకోవాలి. ఓకేనా? Look here children, open your textbook, 8th page. ఓకే, మీకు చెప్పాను కదా రోజు ఆటు ఆహా వరకు కూడా మీకు పాటలాగా వినిపించాను కదా, నేర్చుకున్నారు అందరూని. కంపల్సరీగా నేర్చుకోవాలి. ఏ రోజు చెప్పిన ఆ రోజు నేర్చుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? గుడ్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాము? ఒకసారి మళ్ళీ ఆ నుంచి ఆహా వరకు మనం బోర్డు మీద రాసుకొని నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఆ ఆ ఈ ఈ ఊ ఊ రి ఏ ఐ ఓ ఔ ఆహా. ఓకే, మనం నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లోని. చూడండి మళ్ళీ, ఆ छोटी आ बड़ी आ, छोटी ई बड़ी ई, छोटी ऊ बड़ी ऊ, री ए आई ओ औ आम आहा. ఓకే, గుడ్ చిల్డ్రన్. నేను చెప్పిన వెనకాలే చెప్పాలి. ఓకేనా? ఆ ఆ ఈ ఊరి, ఏ ఐ ఓ ఔ ఆం ఆహా. ఓకేనా? ఆ ఈ ఊరి, ఏ ఐ ఓ ఔ ఆం ఆహా. ఓకేనా? మీరు ఆ నుంచి ఆహా వరకు ఇలా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఇంకా పేజ్ నెంబర్ 9లోని ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్, స్మాల్ చిల్డ్రన్, take your book and open your book, page number 9. ఓకే, మనకి ఇక్కడ చూసారా, మనకి రైటింగ్ ప్రాక్టీస్కి ఇచ్చాడు. మనకి కొన్ని చూసారా, ఇక్కడ మనకి ఆ నుంచి ఆహా వరకు కూడా మనకి రైటింగ్ ప్రాక్టీస్కి ఇచ్చాడు. ఇవంటే చాలా ఇష్టం కదమ్మా మీకు. ఓకేనా? ఇవన్నీ ఇలా నీట్గా పెన్సిల్తో నీట్గా ఆ ఆ ఆ ఆ రాసుకొని వెళ్ళిపోవాలి ఇలా. ఓకేనా? నెక్స్ట్ ఆ ఇది కూడా ఇలాగే రాసుకొని వెళ్ళిపోవాలి. ఇలాగంతా ఈ పేజ్ అంతా కంప్లీట్ చేయండి. ఓకేనా? చూసారా, మనకి ఆహా వరకు కూడా మనకి ఇక్కడ ఆహా వరకు కూడా మనకి ఇలాగా రైటింగ్ ప్రాక్టీస్కి ఇచ్చాడు. ఓకే, మీరు ఇది కంప్లీట్ చేయండి. పేరెంట్స్ ప్లీజ్ వాళ్ళకి ఈ పేజ్ అంతా కూడా నీట్గా రాయించేయండి. 9th పేజ్ అండ్ 10th పేజ్లో హాఫ్ ఆఫ్ ద ఉంది, ఇదంతా కూడా వాళ్ళకి నీట్గా. ఓకేనా? చూసారమ్మా, చూసారా, మీకు ఇష్టమైనది కదా ఇవన్నీ. చూసారా, గ్రేప్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, స్పెట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసారా, మంచి మంచి కలర్ఫుల్గా ఉంది మీ బుక్ కదా. ఇవి కూడా చూడండి, ఇక్కడ మ్యాచ్ ఈచ్ పిక్చర్ విత్ ద కరెక్ట్ లెటర్. అంటే ఈ పిక్చర్స్ తాలూకు సంబంధించింది కరెక్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఇలాగా డ్రా చేయాలన్నమాట. సరేనా? చూసారా, చిత్రం కో దేఖ్కర్ సహీ అక్షర్ సే మిలాన్ కీజియే. అంటే ఇది కరెక్ట్ లెటరు ఏదైతే ఉందో ఫస్ట్ లెటరు దానికి మనం ఇక్కడ యాడ్ చేయమని మనకు చెప్పారనమాట. చూసారా, నేను చెప్తాను ఇప్పుడు, మీకు చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏంటిది? అంగూర్. ఏమంటాం? అంగూర్. అంగూర్కి మనం ఇక్కడ నుంచి ఇలా మనం ఇలాగా డ్రా చేయాలి. ఓకేనా? అంగూర్కి డ్రా చేయాలి. చూసారా, అంగూర్ ఇలా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆమ్. ఆమ్ ఆమ్ అంటే ఏంటి? ఆ ఇది ముందుగా ఇది దీనికి ఇలాగా ఆకి ఇలాగా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇదేంటి? ఐనక్. మనం నేర్చుకున్నాం కదా, ఐనక్ మీన్స్ స్పెక్టికల్స్. సరే, ఇది ఐనక్ ఇలా స్పెక్టికల్స్. ఏంటి మన ఐనక్? ఇది ఈ లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం దీనికి ఇలాగా మ్యాచ్ చేసాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది ఓకలి. ఓకలి మీన్స్ మోటార్. చూసారా, మనం ఓకలి ఇలాగా ఇలా పెట్టాలి. ఓకేనా? దీనికి
మనకి ఓతో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఓకిలి మోటార్. ఓకే, ఇది చూడండి. ఎక్తారా చూసారా, ఎక్తారా. ఎక్తారా మీన్స్ ఏం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని నేర్చుకున్నాం కదా, తంబూరిన్. లేకపోతే తంబూరిన్ కూడా అని అంటారు దీన్ని. మనం దీనికి ఇలాగా చేసుకోవాలి. నెక్స్ట్ చూసారా, ఇదేంటిది, ఇదెవరిది, ఐనక్. ఇదేంటి, ఈసా. ఇది ఈసా. ఇలాగా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవాలి, టెక్స్ట్ బుక్లో చేసుకోండి. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి, జాయిన్ ఈచ్ లెటర్ రిటన్ ఇన్ ద ఫస్ట్ సర్కిల్ విత్ ద సేమ్ లెటర్ ఇన్ ద సెకండ్ సర్కిల్. అంటే ఏంటి, మనకి జాయిన్ ఈచ్ లెటర్ రిటన్ ఇన్ ద ఫస్ట్ సర్కిల్ ఇదనమాట. ఓకేనా, ఆల్రెడీ వాడు సర్కిల్లోని ఒక లెటర్ మనకి ఇచ్చాడు. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ సర్కిల్ విత్ ద సేమ్ లెటర్ ఇన్ ద సెకండ్ సర్కిల్. ఇలాంటి లెటరే మనకి ఇందులోని ఈ సెకండ్ సర్కిల్లోని మనకి ఇచ్చారనమాట. అవన్నీ కూడా మనం మ్యాచ్ చేయాలి. అర్థమైందా? మనకి చూసారా ఇక్కడ, లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఏ మనకి ఇక్కడ ఫస్ట్ సర్కిల్లో రీ ఇచ్చారు. ఈ లెటర్ ఏంటి, రీ. ఈ లెటర్ కాదు చూసారా ఇక్కడ, ఈ సెకండ్ సర్కిల్లో కూడా కొన్ని ఇచ్చాడు అనమాట. ఇవన్నిటికీ కూడా మనం మ్యాచ్ చేయాలి. చూసారా, ఫస్ట్ ఇలా ఉందనుకోండి, రీ. ఓకేనా, ఈ పెద్ద సర్కిల్లో మనకి ఎలా ఇచ్చాడు, ఇలా ఇచ్చి ఓ రీ ఈ ఫస్ట్ సర్కిల్, ఈ సర్కిల్. సో మనం ఏం చేయాలి, ఈ లెటర్ ఏంటిది, రీ. ఈ లెటర్ ఇంకా ఎక్కడుంది ఇందులోని, సెకండ్ సర్కిల్లో మనకి రీ ఇంకా ఎక్కడుంది, హియర్ and here. 4 R's are here. ఓకే, చూసారా, ఫస్ట్ సర్కిల్లో రీ ఉంది. ఈ రీకి మళ్ళీ ఇక్కడ సెకండ్ సర్కిల్లో మనకి 4 R's వచ్చాయన్నమాట. సో ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలాగా మీరు మ్యాచ్ చేయాలి, రీ 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 అండ్ రీ. ఓకే, సెకండ్ వన్ సేమ్. ఇప్పుడు మనకి ఫస్ట్ సర్కిల్లో ఆవు ఇచ్చారు, ఫస్ట్ సర్కిల్లో ఆవు ఇచ్చారు. చూసారా, ఆవు. సెకండ్ సర్కిల్లో ఆవు, ఈ ఆవు, ఏ ఆవు, ఆ ఆవు and రీ. లుక్ హియర్ చిల్డ్రన్, ఏంటిది, ఆవు. ఏంటిది, ఆవు. సో సెకండ్ సర్కిల్లో కూడా మనకి ఏంటంటే ఇచ్చారు, ఆవు, ఈ ఆవు, ఏ ఆవు, ఆ ఆవు, రీ. మనం ఏం చేయాలి, మనం చెప్పండి, అందరికి అర్థమవుతుందా? సో ఈ లెటర్ ఏమైతే ఉందో ఆ లెటర్కి మనం ఇలాగా యాడ్ చేయాలన్నమాట. ఆవు, సేమ్ లెటర్ కదా, ఆవు ఆవు. ఓకేనా, ఇలాగా మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, టెక్స్ట్ బుక్లో మీరు కంపల్సరీగా ఇది మీరు చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద లెటర్ గివెన్ ఇన్ ఈచ్ బాక్స్, సర్కిల్ ద సేమ్ లెటర్ గివెన్ ఇన్ దట్ రో. అంటే ఏంటి, మనకి ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చారు, ఇక్కడ మనకి జంబ్లింగ్ చేసి ఇచ్చారు, చాలా లెటర్స్ ఇచ్చారు. ఇందులో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్ ఇక్కడ ఎక్కడ కరెక్ట్గా ఉందో అక్కడ మనం రౌండ్ అప్ చేయాలన్నమాట.
చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆ ఉంది, ఆ ఇలా ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఏం ఇచ్చారు? ఆ. ఇది ఆ ఆ ఆ. సో ఇది కాదు. నెక్స్ట్ రి, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఆ, నెక్స్ట్ ఈ. ఇందులో కరెక్ట్ వర్డ్ ఏది? ఇలాంటి వర్డ్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఇందులోని ఇలాంటి లెటర్, సారీ వర్డ్ కాదు లెటర్. ఈ లెటర్ సేమ్ లెటర్ ఇక్కడ ఎక్కడ ఉంది? సో హియర్ యూ హ్యావ్ టు సర్కిల్ లైక్ దట్. ఓకే, ఇలాగా సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఈ. ఈ ఈ చూసారా? ఈ ఎక్కడుంది? ఇందులో మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో మీరు ఐడెంటిఫై చేయాలి. ఎక్కడుంది? సేమ్ లెటర్ ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ ఉంది. చూసారా? ఈ ఈ. సో మీరు ఇలాగా డ్రాప్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఏ. Look here children, same letter ఎక్కడుంది? సేమ్ లెటర్ ఇది 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 ఎక్కడ ఉంది? ఇందులోని హియర్. ఓకే, సర్కిల్ చేసుకో. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ దిస్ లెటర్? ఊ. బడి ఊ, సెకండ్ ఊ. సో ఊ, ఈ, ఈ, సో సేమ్ లెటర్ ఇక్కడ ఎక్కడ ఉంది? సేమ్ లెటర్ ఇక్కడ ఎక్కడ ఉందమ్మా? యాస్, హియర్, సెకండ్ హూ. వెరీ గుడ్. మీ టెక్స్ట్ బుక్ లో ఇలా చేసి అర్థం చేసి ఓకేనా? చూసారా? ఏంటి మనకి ఇందులోని ఆ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఈ, హియర్ అండ్ ఏ, హియర్ అండ్ లాస్ట్ వన్ హూ ఈజ్ హియర్. యూ హ్యావ్ టు circle the same letter. Okay, next చూడండి అమ్మా, ఇదేంటి? 5. ఈ 5 మనం ఏమని చదువుకున్నాము? ఆగ్. ఆగ్ means fire. Okay, what is this? What is this? Guava. G-U-A-V-A. Guava. Guava means amarud. Guava means amarud. చూసారా ఇక్కడ? Here. Guava means amarud. Okay. చూడండి, ఆగ్. ఆగ్ means 5. ఆగ్ means 5. Next, anal. Anal means ullu. Ullu are. Here, who say ullu. Who say ullu. ఓకేనా? మీరు ఈ విధంగా హిందీలో రాయాలన్నమాట. సరేనా? ఆగ్, అమరూద్ అండ్ ఉల్లు. ఓకే, చూసారా? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ బికాస్ ఆల్ ఆర్ లైక్ వెరీ మచ్. బికాస్ హియర్ కలర్ ద పిక్చర్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్ ఇన్ హిందీ. చూసారా? ఇవన్నిటికీ కూడా కలర్స్ వేయమంటారు. మీ అందరికీ చాలా ఇష్టం కదా కలర్స్ వేయడం. డ్రాయింగ్ క్లాస్ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు కదా. సో మనకి హిందీలో టెక్స్ట్ బుక్లో చక్కగా కలర్స్ వేయమన్నారు. చూడండి, దీనికి 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 ఈ మూడిటికి కూడా నీట్గా కలర్స్ వేయండి. క్రయాన్స్తో మాత్రమే వేయండి. డోంట్ యూజ్ స్కెచెస్. ఓకే, యూజ్ క్రయాన్స్. ఓకే, దిస్ ఈజ్ ద ग्रामर पार्ट. ओके, दिस इज द ग्रामर पार्ट. देखिए यहाँ. नेक्स्ट व्यंजन. व्यंजन मीन्स कॉन्सोनेंट्स को వచ్చాం మనం. ఏంటిది? క, ఖ, గ, ఘ కు వచ్చాం అన్నమాట. సరేనా? ఇంతవరకు వచ్చాయి కదా. ఆ నుంచి అహ వరకు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊరి, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. సరేనా? ఇవన్నీ ఇంకా అహ అయిన తర్వాత మనకి వీటన్నిటిని ఏమన్నా మనం స్వరనం. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా స్వర్. ఇప్పుడు మనం వ్యంజన్ నేర్చుకుంటాం.
ఇప్పుడు మనం వ్యంజనం నేర్చుకుంటాం. చూడండి, వ్యంజనం. ఓకే, ఈ వ్యంజనంలో ఫస్ట్ మనకి ఏంటి వస్తాయి? క, ఖ, గ, ఘ, ఞ వస్తాయి. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఘ. జస్ట్ రైట్ లైన్ గీసి ख. ओके, ख. ख से कबूतर. ख से कबूतर. कबूतर मीन्स pigeon. कबूतर मीन्स pigeon. ख से कबूतर. कबूतर मीन्स pigeon and कमल. कमल. कमल मीन्स lotus. ख. ख से कबूतर and kamal. Second one kha. Second kha. Second kha. Second kha से खरगोश. खरगोश. Okay, खरगोश and खरबूजा. खरबूजा. Okay, what is the meaning of खरगोश? खरगोश means rabbit and खरबूजा means a muskmelon. Okay, ka se खरगोश and खरबूजा. Next, what comes next? Gha. Ka, ka. First ka, second ka. Second ka after first ga. Ga. Ga से क्या आती है? ga से गमला. ga से गमला. What is the meaning of gamla? Gamla means a flower pot. A flower pot. So here all of you, gamla means a flower pot. Next, ga. Da क्या की मतलब लगाने से da. गधा. गधा means donkey. Okay. ga से क्या क्या आई है हमको? gamla. Gamla means a flower pot. And second one is gada. Gada means donkey. Okay. What comes after? After second gha. Second gha. Gha से क्या आती है? gha से घर. घर. What is the meaning of घर? घर means house. घर means house. Next, second meaning घड़ी. घा. डकी की मतलब लगन से डी. घड़ी. घड़ी means watch. घड़ी means watch. So का खा. गा, गा. नेक्स्ट ज्ञान. ज्ञान से हमको कोई मीनिंग्स नहीं होती है. देखिए, ज्ञान से हमको ये भी लेవు దీంతో మనకి. సో మనకి కా, ఖ, గ, గ మాత్రమే ఇచ్చాడు మనకి. ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఒక పేజీలోని కూడా ఇవన్నీ మీరు రాయాలి. ఒకసారి నేను చదివి చూపిస్తాను, చూడండి. కా. కా से कबूतर कमल. का से कबूतर कमल. खा से खरगोश खरबूजा. खा से खरगोश खरबूजा. नेक्स्ट गा. गा से गमला गदा. गा से गमला गदा. नेक्स्ट घा. गा से घर गड़ी. गा से घर गड़ी. ओके ना? आप ना गा से घर गड़ी. ఓకేనా? సో ఇవన్నీ మనకి వ్యంజన అన్నమాట. ఆ నుంచి ఆహా వరకు కూడా మనం స్వరణ అనుకున్నాము. కాసే జ్ఞాతకు మనం వ్యంజన అనుకున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా వ్యంజన మనం చెప్పుకున్నాం. సో మీరు ఈ సి వరకు మీరు ఎలా రాస్తారంటే, పేరెంట్స్ కొంచెం కోఆపరేట్ చేయండి. ఒక పేజ్ తీసుకొని కా, ఖ, గ, ఘ, జ్ఞ ఇలాగ మీరు డ్రా చేసి ఇచ్చేయండి పిల్లలకి. ఎక్స్క్యూజ్ మీ. కింద వరకు కూడా రివైలైన్ చేసుకుంటూ కింద వరకు రాయండి. కా, 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 ఖ, 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 గా, 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 లైక్ దిస్. ఓకే, రివైలైన్ చేసుకుంటూ నీట్గా కింద వరకు కూడా రాయాలి. ఓకేనా? సి వర్క్లోని 1 పేజ్ in homework books
2 pages. ఓకే, ఇవన్నీ కూడా ఇలాగా నీట్గా రాయాలి, సరేనా? అండ్ ఇందాక మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నీట్గాని మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి పిల్లలు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మ్యాచింగ్. నెక్స్ట్ చెప్పాను కదా, ఇది ఫస్ట్ సర్కిల్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్లో ఉన్నవి సెకండ్ సర్కిల్లో ఉన్న లెటర్స్కి మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. నెక్స్ట్ దిస్ వన్ ఐడెంటిఫై ద లెటర్. చెప్పాను కదా మీకు బోర్డు మీద ఇలా క్లాస్ చూపించి, ఇవన్నీ కూడా మీరు మీ టెక్స్ట్ బుక్లో చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సేమ్ లెటర్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు సర్కిల్ చేయాల్సి ఉంటుంది ఇలా. ఓకే, ఇది తెలుసు కదా మీకు. ఇవన్నీ కూడా మీరు హిందీలో రాయాలి. ఆగ్ మీన్స్ ఫైర్, గోవా మీన్స్ అమరుద్, నెక్స్ట్ ఆవుల్ మీన్స్ ఉల్లు. ఓకేనా? ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీరు ఓన్లీ క్రయాన్స్ యూజ్ చేసి మీరు ఇవి డ్రా చేయండి. అర్థమైందా? ఫిల్ చేయండి ఇవన్నీ కూడా. కలర్ ద పిక్చర్ అండ్ రైట్ ద నేమ్ ఇన్ హిందీ. ఓకేనా? డోంట్ యూజ్ స్కెచెస్. ఓకే, ఆఫ్టర్ దట్ చెప్పాను కదా, ఖాసే కబూతర్ కమల్, ఖాసే ఖర్గోష్ అండ్ ఖర్బూజా, గాసే గమల అండ్ గదా, అండ్ లాస్ట్ వన్ గాసే గర్ అండ్ గడి. ఓకేనా? చెప్పినట్టు ఇలాగా మీరు నీట్గా రాయండి. నెక్స్ట్ ఆ నుంచి అహా వరకు కూడా ప్రతిరోజు రఫ్ నోట్స్లో రాయండి. నెక్స్ట్ వాటితో పాటు ఇవి కూడా ఈరోజు రాయండి. టెక్స్ట్ బుక్ వర్క్ మాత్రం కంప్లీట్ చేయాలి ఈరోజు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.